ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక భేటీను నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లవుతున్నా పెండింగ్ లో ఉన్న కీలక అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి అందాల్సిన నిధుల సహకారం, రాష్ట్రంలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుపై చంద్రబాబు ప్రతిపాదనలను సమర్పించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల రిలీజ్ లో జాప్యం లేకుండా చూడాలని, కోఆపరేటివ్ శాఖ ద్వారా రాష్ట్రానికి మరింత చేయూతని ఇవ్వాలని అమిత్ షాను కోరారు. అమరావతిలో పనుల పురోగతిని వివరించి రాజధాని నిర్మాణానికి కేంద్రం అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును వచ్చే గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయటమే లక్ష్యంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు. పోలవరంలో కొత్త డాఫ్రామ్ వాల్ నిర్మాణం, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం పనుల వేగవంతంపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2011 నుండి అమల్లో ఉన్న స్టాప్ వర్క్ ఆర్డర్ ను శాశ్వతంగా తొలగించాలని, దీనివల్ల పనులకు ఆటంకం కలగదని కేంద్ర మంత్రికి వివరించారు. కాలువల సామర్థ్యం పెంపు, రాయలసీమ తాగునీటి అవసరాల కోసం పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతులు కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. అలాగే ఆల్మట్టి ఎత్తు పెంపు విషయంలో కూడా కర్ణాటకకు గెజెట్ నోటిఫికేషన్ ను ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కేంద్రం అందిస్తున్నటువంటి సహకారానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే కేంద్రం అదేవిధంగా పీపీఏ, సిడబ్ల్యూసి నిర్దేశించినటువంటి కాలం 2027 జూన్ కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామనే విషయాన్ని కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా జలశక్తి మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి డేట్ టైము తీసుకుని ఆ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని రేపు 2027కి మనం జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జలశక్తి కేంద్ర మంత్రి